ఈ రోజు మీరు తెలంగాణ 10th క్లాస్ SA1 కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, పేపర్ ప్రజెంటేషన్ టిప్స్, అదేవిధంగా క్వశ్చన్ పేపర్ మోడల్ మొదలైన విషయాలను తెలియజేయడం కోసం సీనియర్ మోస్ట్ తెలుగు టీచర్ రామానుజాచార్యులు గారు మన దగ్గర ఉన్నారు. సార్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తా ఉన్నారు. సో సార్ చెప్పేటువంటి టిప్స్, క్వశ్చన్ పేపర్ మోడల్, పేపర్ ప్రజెంటేషన్ టిప్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే మీరు SA1 లో మీకు ఇప్పుడు జరగబోతా ఉన్నాయి కదా SA1 ఎగ్జామ్స్ తెలుగు, దాంట్లో మీరు మాక్సిమం మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మరి వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసి మరి ఏదైనా డౌట్స్ వచ్చినట్టయితే మీరు కామెంట్ రూపంలో పెట్టండి. సార్ మన వీడియో చూసినప్పుడు తప్పనిసరిగా మళ్ళీ మీకు రెస్పాండ్ అవుతారు, మీ డౌట్స్ కి ఆన్సర్స్ కూడా చేస్తారు. ఓవర్ టు రామానుజాచార్యులు సార్. థ్యాంక్ యూ జగదీష్ భయ్య. నేను తులసి రామానుజాచార్యులు, స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తూ ఉన్నాను. SA1 తెలుగుకు సంబంధించి రేపు జరగబోయే పరీక్షల్లో మీ అందరికీ మంచి మార్కులు రావాలి అంటే ముందు పాఠాల మీద అవగాహన ఉండాలి. ప్రశ్న పేపర్ మీద మనకంటూ సరైన అవగాహన ఉన్నట్లయితే మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. మీకు మీ పాఠశాలల్లో ముందుగానే SA1 సంబంధించిన ప్రశ్న పేపర్ మోడల్ చెప్తూ ఉంటారు. అయినా నేను ఒకసారి దానికి సంబంధించిన వివరాలు అందజేస్తాను. SA1కు సంబంధించి ఈసారి మనకు SCERT ద్వారా చెప్పబడినటువంటి విషయం ఏంటంటే 6 పాఠాలకు మరియు 2 కాండలు రామాయణం నుంచి ఉపవాచకంలో భాగంగా సబ్జెక్ట్లో సిలబస్గా ఇవ్వడం జరిగింది SA1కి. దానిలో 3 పద్య పాఠాలు ఉన్నాయి, 3 గద్య పాఠాలు ఉన్నాయి SA1కు సిలబస్లో. మీరు గమనించినట్లయితే 3 పాఠాల గద్య పాఠాలని, పద్య పాఠాలని సరిగా అవగాహన చేసుకుంటే చాలు అద్భుతమైన మార్కులు సంపాదించవచ్చు. ఒక్కసారి ప్రశ్న మోడల్కు వెళ్దాం. నాన్ డీటెయిల్ అనగా ఉపవాచకంలోని రామాయణం నుంచి ఆ 2 కాండలలో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద ప్రశ్నలు లేదా మిమ్మల్ని ప్రశ్నలు వేయమనడం, లేదా తప్పొప్పులు అడగడం, లేదా బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇవ్వవచ్చు. దీనికి 5 మార్కులు ఆ పారాగ్రాఫ్కి. దాని తర్వాత 1వ పాఠమైనటువంటి దానశీలము, 3వ పాఠమైన వీర తెలంగాణలో నుంచి ఒక్కొక్క పద్యాన్ని ఇచ్చి ప్రతిపదార్థం రాయమనవచ్చు, లేదా పద్యము పూరించి భావన రాయమని అడిగే అవకాశం ఉంది. మొదటి పాఠంలో మీరు గమనిస్తే కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీ కొబ్జుండు విశ్వంభరుండు అలతిన్పోడు ఈ పద్యం, అలాగే కారే రాజులు రాజ్యముల్ గల్గవే గర్వోన్నతిన్ పొందరే ఆ పద్యం, నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన పద్యం, అలాగే వీర తెలంగాణలో ఉన్నటువంటి ఒక 3 పద్యాలకు ప్రతిపదార్థాలని, ఆ పద్యం యొక్క భావాలని పద్యము పూర్తిగా పూరించేటటువంటి విధంగా తయారు కావాలి. దీనికి 5 మార్కులు రావాలంటే పద్య పూరణంలో భాగంగా ఖచ్చితంగా పాదభంగం లేకుండా రాయాలి. తప్పులు లేకుండా రాసినప్పుడే మనకు 5 మార్కులకు 5 మార్కులు పడతాయి. అలాగే భావన రాసేటప్పుడు సంబోధన మొదట ఉండడం అత్యవసరం. దాని తర్వాత మనం గమనించినట్లయితే ముఖ్యంగా అపరిచిత పద్యం, అపరిచిత గద్యం, ఈ రెండింటిలో ఏదైనా ఒకటి మనకి పారాగ్రాఫ్గా లేదా ఒక పద్యాన్ని ఇచ్చి దాని కింద ఒక 5 ప్రశ్నలు ఇవ్వవచ్చు, లేదా మిమ్మల్ని ప్రశ్నలు తయారు చేయమనవచ్చు. వీటికి ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉన్నాయి. నిజంగా ఆలోచించి చూస్తే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి, అలాగే మార్కులు కోల్పోవడానికి అవకాశం ఉన్నటువంటి స్థానం ఇది అన్న విషయం మర్చిపోవద్దు. ఎందుకంటే 5 ప్రశ్నలు, సమాధానాలు అక్కడే ఉంటాయి. రాయడంలో తప్పు పోగొట్టుకున్నాం అంటే మనం మార్కులు కోల్పోయినట్టే లెక్క. కాబట్టి ఈ 5 ప్రశ్నలను బాగా రాయడానికి పారాగ్రాఫ్ని లేదా ఇచ్చిన అపరిచిత పద్యాన్ని బాగా చదవడం అవసరం. 1కి 3 సార్లు దాన్ని చదివినట్లయితేనే మనం ఖచ్చితంగా మార్కులు 10కి 10 మార్కులు సంపాదిస్తాం. 5 2 10 మార్కులు.
ఒక్కొక్క ప్రశ్నకి 2 వాక్యాలలో జవాబు రాయాల్సి ఉంటుంది, అది కూడా మర్చిపోదు. అందులో 4 ప్రశ్నలను సూటిగా అడగవచ్చు. ఒక ప్రశ్న మనను ఆలోచింపచేసే విధంగా వేసే అవకాశం ఉంటుంది. ఇక్కడికి మనకి అవగాహన ప్రతిస్పందన కింద 20 మార్కుల క్వశ్చన్ పేపర్ కంప్లీట్ అయింది. ఇక మిగిలిన విషయాన్ని మనం గమనిస్తే ప్రశ్నలు ఇక్కడ మొదలవుతాయి. లఘు సమాధాన ప్రశ్నలు 4 ఇస్తాడు. అందులో 2 పద్య భాగం నుంచి 2 గద్య భాగం నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 ప్రశ్నల్లో అయితే ఒకటి రచయిత పరిచయం లేదా కవి పరిచయం ఇస్తాడు. కవి పరిచయం ఒకటి ఇచ్చినట్లయితే పద్య భాగంలో నుంచి ఒకటే ప్రశ్న ఇంకొకటి వస్తుంది, అంటే మొత్తం 2 ప్రశ్నలు అవుతాయి. లేదా రచయిత పరిచయం ఇచ్చినట్లయితే గద్య భాగం నుంచి మరో ప్రశ్న వస్తుంది. 4 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 4కి 4 3 12 మార్కులు ఉన్నాయి. మరి దీనికి సమాధానాలు ఎలా రాయాలి? దీనికి ఉన్నటువంటిది 4 నుంచి 5 వాక్యాలలో మనం సమాధానాలు రాయాలి. కాబట్టి సమాధానాన్ని సూటిగా రాయాల్సి ఉంటుంది. కవి పరిచయం లేదా రచయిత పరిచయం అయినట్లయితే ఏ పాఠము, ఎవరు రాశారు, దానిని ఎందులోంచి తీసుకోబడింది, ఆయన ఎక్కడ జన్మించారో, లేదా వారి యొక్క ప్రత్యేకమైనటువంటి రచనా విధానం ఏమిటి, అలాగే ఆయన రచనలు ఏమిటి, తెలుగు సాహిత్యంలో ఆయనకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనే దాని మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. దాని తర్వాత చిన్న ప్రశ్నలు రాసే సందర్భంలో అడిగిన ప్రశ్న ఏమిటి, దాని స్వభావం ఎలా ఉంది, దానిని ఆధారంగా చేసుకునే రాయాలి తప్ప ఎక్కువగా వాక్యాలు మనం రాశాము అంటే ప్రశ్నకు సమాధానం సరిగా ఇవ్వలేదని మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మనకున్నటువంటి ముఖ్యమైనటువంటివి పెద్ద ప్రశ్నలు. ఒక్కొక్క ప్రశ్నకు 7 మార్కులు ఉన్నాయి. పద్య భాగం నుంచి 2 ప్రశ్నలు ఇస్తారు. 2 కూడా లేదా అనే ప్రశ్నతో మొదలయ్యే విధంగా ఇస్తారు. అయితే మనకు 3 పద్య భాగానికి సంబంధించిన పాఠాలు తీసుకుంటున్నాం. అందులో 2 ప్రశ్నలు వస్తాయి. దానశీలం, వీర తెలంగాణ, నగర గీతం. మీరు బాగా గమనిస్తే దానశీలంలో ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఏమిటి? బలిచక్రవర్తి యొక్క దానగుణం, అలాగే అతని యొక్క మాట తప్పని విధానం ఏదైతే ఉందో దీనిని ఆధారంగా చేసుకొని పెద్ద ప్రశ్న ఇవ్వవచ్చు. లేదా బలిచక్రవర్తి చేసినటువంటి దానం ద్వారా నీవేమి గ్రహించావు లాంటి ప్రశ్నలు వేయవచ్చు. ఇందులో ఇచ్చే ప్రశ్నలన్నీ కూడా విశ్లేషించమని కానీ, వివరించమని కానీ, నీ యొక్క అభిప్రాయాన్ని సొంత మాటల్లో రాయమని కానీ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివరించమని అడగట్టే అర్థం ఏమిటి? నీవు ఏమైతే గమనించావో దానిని ఉన్న విషయం కన్నా నీవు ఏవైతే ఆలోచించావో దాన్ని పూర్తిగా వివరించగలగాలి. ఎందుకు అలా జరిగిందో చెప్పగలగాలి. అలా చెప్పగలిగినప్పుడు మాత్రమే మనకున్నటువంటి 7 మార్కులలో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ప్రశ్న మీరేం గ్రహించారు అన్నప్పుడు నేను ఈ విషయాన్ని ఈ పాఠం ద్వారా గమనించాను, గ్రహించాను అనే విషయం మనం చెప్పకపోయినట్లయితే ప్రశ్న స్వభావానికి అనుగుణంగా మనం మార్కులు పొందలేము. మీకు ఆ మార్కులు రావు. అడిగిన దానికి అడిగిన విధంగా ఆ ప్రశ్న స్వభావాన్ని అనుసరించి మనం జవాబులు రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం గమనించాల్సింది గద్య భాగంలోని ప్రశ్నలు. గద్య భాగంలో మనకు ఉన్నటువంటివి 3 పాఠాలు. ఎవరి భాష వాళ్లకు వినసొంపు, కొత్త బాట, భాగ్యోదయం. ఎవరి భాష వాళ్లకు వినసొంపులో సర్వసాధారణంగా చిన్న ప్రశ్నలకే ఎక్కువ అవకాశం ఉంటుంది. పెద్ద ప్రశ్నకు అవకాశం ఎందుకు ఉండదు అంటే పెద్ద ప్రశ్న ఏదైనా సూటిగా అడిగే విధంగా అందులో లేవు. ఏదైనా అడిగినట్లయితే మన సొంత అభిప్రాయాన్ని రాయడానికి మాత్రమే అందులో అవకాశం ఉంటుంది. ఆ విషయం మర్చిపోవద్దు. అలాగే రెండవది కొత్త బాటలో మాత్రం పాఠం ద్వారా మనం గ్రహించినటువంటి పల్లెల్లోని మార్పులు, ఆనాటి పల్లెకి ఈనాడు ఉన్నటువంటి పల్లెలకు ఉన్నటువంటి తేడాలేంటి, ఆనాడు పల్లెల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్వభావాలేంటి, పల్లెల్లో ఆనాడు ఎటువంటి శిక్షలు అమల్లో ఉండేవి,
అలాగే పల్లె ఆనాడు ఈనాడు పొందిన మార్పులేమిటి, దానికి సంబంధించిన వర్ణన అడగవచ్చు. ఆనాడు పల్లెల్లో మనం పచ్చదనాన్ని ఎక్కువ గమనిస్తున్నాం, ఈనాడు ఉన్నటువంటి పల్లెల్లో పచ్చదనం తగ్గిపోతూ ఉంది. అంటే పల్లె కూడా పట్టణం వైపు వెళుతూ ఉన్నదేమో అనే సందేహాన్ని తెలియచేస్తూ మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా మనం గమనించి ఈ పాఠంలో మనం రాయాల్సిన సమాధానాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ పాఠం భాగ్యోదయం. భాగ్యోదయంలో మనం బాగా గమనించినట్లయితే భాగ్యరెడ్డి వర్మ యొక్క కృషిని మర్చిపోవద్దు. అణగారిన వర్గాల, అంటరాని వర్గాల, నిమ్న వర్గాల, ఆది హిందువుల అని ఏ ముక్క వాడినా ఆన్సర్ అదే అనే విషయం మర్చిపోవద్దు. అణగారిన వర్గాల యొక్క అభివృద్ధికి భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషి, నిరంతరం ఆయన పడినటువంటి శ్రమను మనం రాయాలి. భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాలకు నాయకుడయ్యాడు నిరూపించండి అన్న ఆన్సర్ అదే. కానీ ఆన్సర్ రాసేటప్పుడు ఈ విధంగా చేశాడు కాబట్టి అంటరాని వర్గాలకు నాయకుడయ్యాడనే విషయాన్ని చివర మనం చెప్పినప్పుడు మాత్రమే ప్రశ్నకు పూర్తి సమాధానం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇలా మనం గమనిస్తూ ప్రశ్న స్వభావానికి అనుగుణంగా మనం జవాబులు రాయాలి. ఇకపోతే ఉపవాచకం, రామాయణం నుంచి 2 ప్రశ్నలు వస్తాయి. ఈ 2 కాండల్లో ముఖ్యమైన ప్రశ్నలు మనం గమనించినట్లయితే, వాల్మీకి రామాయణం రాయడానికి కారణమైన సంఘటన ఏమిటి, అసలు మనం రామాయణం ఎందుకు చదవాలి, దశరథునికి పుత్ర సంతానం కలిగిన విధానం రాయండి, విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు వెళ్ళి యాగ సంరక్షణ నిర్వహించిన విధానం రాయండి, సీతారాముల వివాహ వృత్తాంతాన్ని రాయండి. ఇలాంటి ప్రశ్నలు మొదటి మన బాలకాండలో ఉంటాయి. అయోధ్యకాండలో వచ్చేసి కైకేయి రాముని వనవాసానికి కారణమైన నాయికగా మీరు నిరూపించండి, లేదా మంథర తన యొక్క మాటల ద్వారా కైకేయిని ఎలా మార్చింది, లేదా రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణమైన సంఘటనను వివరించండి. ఇలాంటి ప్రశ్నలు అందులో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భరతుడు పాదుకలను పొందిన విధానం ఏమిటి, రాముని పాదుకలను ఎలా పొందగలిగాడు, పాదుకా పట్టాభిషేకం ఎలా చేశాడు అనే ప్రశ్న అందులో వచ్చే అవకాశం ఉంది. దాని మీద ఒక కన్ను మీరు వేయాల్సి ఉంటుంది. ఇవి మనకు నాన్ డీటెయిల్ అనగా ఉపవాచకం నుంచి వచ్చే ప్రశ్నలు. దీంతో మనం పుస్తకానికి సంబంధించినవి ప్రశ్నలు అయిపోయినా సృజనాత్మకత ప్రశ్న ఒకటి ఉంది, అది మనం మర్చిపోవద్దు. దీంట్లో కూడా 2 ప్రశ్నలు ఇస్తాడు, ఒకటి రాయాలి. మనం గమనిస్తే ఒకటి అభినందన వ్యాసం రావచ్చు, అభినందన పత్రం రావచ్చు, అలాగే లేఖ అడగవచ్చు, వ్యాసం అడగవచ్చు, సంభాషణ అడగవచ్చు, కరపత్రం అడగవచ్చు, ఒక కవిత అడగవచ్చు. ఎందుకంటే మన పాఠాలు దానికి అనుగుణంగా ఉన్నాయి. మర్చిపోయాను, ఇంకొకటి ఏకపాత్ర అభినయం కూడా అడగవచ్చు. బలిచక్రవర్తి ఏకపాత్ర అభినయం కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. సంభాషణ, కరపత్రం వీటి మీద దృష్టి పెట్టండి. అలాగే ఇక మనం బిట్ పేపర్ పార్ట్ బిలోకి వచ్చినట్లయితే 10 మార్కులు పదజాలం, 10 మార్కులు వ్యాకరణాంశాలు ఉంటాయి. 2 పదజాలంలో 2 మొదటి 2 మర్చిపోవద్దు. సొంత వాక్యాల నిర్మాణం ఇది చాలా అవసరం. అందులోనే మనకు నిజమైన మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సొంత వాక్యాలు 2 ఇస్తాడు, అది పాఠంలో ఉన్నటువంటి పదాలు ఇస్తాడు. అందుకని ప్రతి పదం మీద దృష్టి పెట్టండి. అర్థాలు వస్తాయి, పర్యాయ పదాలు, నానార్థాలు దాని ద్వారా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సొంత వాక్య నిర్మాణం తర్వాత 2 అర్థాలు ఇస్తాడు, 2 పర్యాయ పదాలు ఇస్తాడు, 1 నానార్థం, 2 ప్రకృతి వికృతులు, 1 వ్యుత్పత్తర్థం. దీంతో 10 బిట్లు తయారవుతాయి. మొదటి 10 బిట్లు పదజాలం. నానార్థం మర్చిపోవద్దు. నానార్థం అంటే అర్థం ఏమిటి అంటే విభిన్నమైన అర్థాలు కలది. పర్యాయ పదాలు అంటే అదే అర్థం వచ్చే పదాలు. ఇది గుర్తుపెట్టుకోకపోతే మార్పు కోల్పోయే అవకాశం. అలాగే వ్యాకరణ అంశాలను మనం గమనించినట్లయితే సంధులు 2 మార్కులు. దీనిలో 1 విడదీసిస్తాడు, మరొకటి కల్పమంటాడు, లేదా సంధి పేరు అడుగుతాడు, లేదా ఇచ్చిన పదం విడదీసి దాన్ని సరైన పదాన్ని కనుక్కోమంటాడు. సంధి సూత్రం కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇవి 2. అలాగే సమాసానికి సంబంధించి 2 ప్రశ్నలు వస్తాయి.
సమాస పదము ఇచ్చి సమాసం పేరు అడగవచ్చు, సమాసం ఒకటి ఇచ్చి దానికి ఉదాహరణ అడగవచ్చు, సమాసం యొక్క నిర్వచనం కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా బహువ్రీహి ద్విగు సమాసాలలో మనం పొరపాటు పడే అవకాశం ఉంటుంది. దాని మీద ఒకటి దృష్టి పెట్టాలి. ఎందుకంటే దశకంఠుడు ఇది బహువ్రీహి సమాసం, సంఖ్య కనపడింది కదా అని మనం ద్విగు సమాసంలో ఆన్సర్ చేసి పప్పులో కాలేసే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఛందస్సుకు 2 మార్కులు ఉన్నాయి. ఒక పద్యపాదం ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి పద్య లక్షణాల ద్వారా గణాలు కనుక్కోమనవచ్చు, లేదా ఏ పద్యపాదము అడగవచ్చు. అలాగే ఏదైనా ఒక పద్యం యొక్క యతిప్రాసలు అడగవచ్చు, లేదా గణాలు అడగవచ్చు. దీని మీద ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దీంట్లో వృత్తాలు, జాతులు, ఉపజాతులు అన్నీ మనకున్నాయి. వాటి మీద ఒక కన్ను వేయండి. అలాగే అలంకారాలలో శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఉన్నాయి. ఎక్కువగా నృత్యానుప్రాసం, చేకానుప్రాసం ఖచ్చితంగా మనం గమనించాలి. నిర్వచనం రావాలి, ఉదాహరణలు తెలియాలి. దాని తర్వాత ఉపమ, రూపక, ఉత్ప్రేక్ష, స్వభావోక్తి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అలాగే వాక్య నిర్మాణంలో మనకు 2 మార్కులు ఉన్నాయి. దీనిలో ప్రత్యక్ష, పరోక్ష, సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట, కర్తరి, కర్మణి, ఆధునిక వచనాలు ఇవి మర్చిపోకుండా చూసుకున్నట్లయితే, ప్రతి దాని మీద మీరు గురిపెట్టినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి ఈ ప్రయత్నం మీరు చేయండి, మీకు మంచి మార్కులు వస్తాయని నేను అనుకుంటున్నాను. అందరికీ S7కి సంబంధించి మీ అందరికీ శుభాకాంక్షలు. మంచిగా రాస్తారని భావిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.